Hello everyone. Today I'm gonna discuss about monsoon system in India. మొన్నటి వరకు తీవ్రమైన ఎండల్ని చూసాం అండ్ ఇప్పుడు లైట్గా రెయిన్ షవర్స్ ఉరుములు మెరుపులు చూస్తున్నాం అండ్ ఫ్రీక్వెంట్గా న్యూస్లో మాన్సూన్స్ అనే వర్డ్ గురించి వింటున్నాం. సో ఈరోజు మనం మాన్సూన్ అంటే ఏంటి, ఈ మాన్సూనల్ విన్స్ ఏ విధంగా ఇండియాకి వస్తాయి అండ్ దీనివల్ల పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మాన్సూన్. మాన్సూన్ని మాసింగ్ అనే అరబిక్ వర్డ్ నుండి డిరైవ్ చేసుకున్నాం. దీని మీనింగ్ వచ్చేసి సీజన్. సో మాన్సూన్ అనేది సీజనల్ విన్స్. ఎవ్రీ సీజన్లో డిఫరెంట్ విన్స్ డిఫరెంట్ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటాయి. సో బేసికల్గా ఈ విండ్ ఫ్లో ఎలా ఉంటుంది అండ్ విండ్ ఫ్లోకి సీజన్కి రిలేషన్ ఏంటో చూద్దాం. మనం 2 టైప్స్ ఆఫ్ మాన్సూన్ సిస్టమ్స్ని ఇయర్లో చూస్తూ ఉంటాం. ఫస్ట్‌ది సౌత్ వెస్ట్ మాన్సూన్. జూన్‌లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ లోపు ఇండియా మొత్తానికి రెయిన్‌ఫాల్‌ని ఇస్తుంది. సెకండ్‌ది నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఇది అక్టోబర్ నెలలో స్టార్ట్ అయ్యి డిసెంబర్‌కి ఎండ్ అవుతుంది. ఫస్ట్ మనం సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే ఏంటి? ఈ మాన్సూనల్ విండ్స్ ఇండియాలోకి ఎలా ఎంటర్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ ఇండియా మ్యాప్ అనుకోండి. ఇక్కడ ఏం పాస్ అవుతుంది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇక్కడ కిందన ఈక్వేటర్ జస్ట్ అనుకోండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్‌లో కొంచెం దూరంలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటాయి? జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటాయని మాట్లాడుకున్నాం. నార్మల్‌గా జూన్‌లో ఇండియాలో ఏ సీజన్ ఉంటుంది? సమ్మర్ సీజన్. సమ్మర్‌లో టెంపరేచర్ హై ఉంటుంది. రీసెంట్‌గా చూస్తే అరౌండ్ 47 డిగ్రీస్ కూడా సెల్సియస్ టెంపరేచర్ కూడా మనం చూసాం. సో టెంపరేచర్ హైగా ఉంటుంది కాబట్టి ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద ప్రెషర్ అనేది ఎలా ఉంటుంది? లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కిందన ఇండియన్ ఓషన్ ఉంటుంది కదా! ఇక్కడ టెంపరేచర్ అనేది కూల్‌గా ఉంటుంది కాబట్టి హై ప్రెషర్ అనేది ఉంటుంది. నార్మల్‌గా విండ్ యొక్క ప్రాపర్టీ ఏంటి? హై ప్రెషర్ నుండి లో ప్రెషర్‌కి మూవ్ అవ్వడం. సో ఇక్కడున్న హై ప్రెషర్ వల్ల, ఇక్కడున్న లో ప్రెషర్ వల్ల విండ్స్ అనేవి ఇలా ఈ హై ప్రెషర్ నుండి ఇలా లో ప్రెషర్‌కి మూవ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మధ్యలో మనకి ఈక్వేటర్ ఉంది. ఈ ఈక్వేటర్ నార్మల్‌గా ఎర్త్ రొటేట్ అవుతుంది. ఎర్త్ రొటేట్ అవ్వడం వల్ల మనకి కొరియాలిస్ ఫోర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ అవుతాం. ఇక్కడ మనం ఇప్పుడు కొరియాలిస్ ఫోర్స్ గురించి చూద్దాం. కొరియాలిస్ ఫోర్స్ అనేది ఇది ఎర్త్ అనుకోండి. ఈక్వేటర్. ఇప్పుడు ఎర్త్ అనేది తనంతటికి తాను తన చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు ఒక పర్టిక్యులర్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. దాన్నే కొరియాలిస్ ఫోర్స్ అని అంటాం. ఈ కొరియాలిస్ ఫోర్స్ అన్నది మూవింగ్ ఆబ్జెక్ట్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎలా అంటే సపోజ్ మనం చిన్నప్పుడు ఆడుకుని ఉంటాం కదా! ఇలా ఒకటి రౌండ్‌గా ఉంటుంది. ఇక్కడ, 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 ఇక్కడ ఇదొక మధ్యలో ఇలా కడ్డీ ఉంటుంది. ఇక్కడ మనం కూర్చుంటే బయట వాళ్ళు ఎవరైనా దీన్ని తిప్పుతూ ఉంటే ఇది రౌండ్‌గా ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఈ గేమ్‌లో ఒక 2 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇక్కడ ఏ, ఇక్కడ బి. ఇది ఎర్త్ అనుకోండి. అండ్ లోపల ఇద్దరున్నారనుకోండి. అండ్ వాళ్ళు బాల్ గేమ్ ఆడుతున్నారు. ఈ ఏ వచ్చేసి ఇక్కడున్నాడు. బి వచ్చేసి ఇక్కడున్నాడు. బి ఏకి బాల్ విసరాలి. అంటే స్ట్రెయిట్‌గా విసరాలి. ఇది బయట ఇదేమో తిరుగుతూ ఉంటుంది. బి ఏమో బాల్ విసరాలి. అండ్ అది ఏకి చేరాలి. సో బి స్ట్రెయిట్‌గా విసురుతాడు. బట్ ఇది రొటేట్ అవ్వడంతో ఒక పర్టిక్యులర్ ఫోర్స్ అనేది జనరేట్ అయ్యి బాల్ అనేది స్ట్రెయిట్‌గా వెళ్ళకుండా కొంచెం ఇలా డీవియేట్ అయ్యి ఈ డైరెక్షన్‌లో వెళ్తుంది. సో ఇది రొటేట్ అవ్వడం వల్ల ఇది జనరేట్ చేసిన ఫోర్స్ స్ట్రెయిట్‌గా వెళ్ళనివ్వకుండా ఇలా ఈ ఫోర్స్ వల్ల బాల్ అనేది ఇలా వెళ్తుంది. సో దీన్నే మనం కొరియాలిస్ ఫోర్స్ అని అంటాం. ఈ కొరియాలిస్ ఫోర్స్ అన్నది ఈక్వేటర్ దగ్గర 0 ఉంటుంది.
అండ్ పోల్స్ దగ్గర మ్యాక్సిమంగా ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఇక్కడ జీరోగా ఉంటుంది. ఇప్పుడు ఈ విండ్స్ అనేవి ఇలా హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి వెళ్తున్నాయి. ఇలా అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతాయి. లో ప్రెషర్కి వెళ్ళేటప్పుడు ఈ కొరియాలిస్ ఫోర్స్ వల్ల స్ట్రైట్గా వెళ్ళకుండా ఇలా బెండ్ అయ్యి ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ చూస్తున్నాం. ఒకటి అరేబియన్ సీ బ్రాంచ్, ఇంకొకటి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఈ అరేబియన్ సీ బ్రాంచ్ వచ్చేసి ఫస్ట్ ఇండియన్ టచ్ అవుతుంది. ఇక్కడ కేరళలో. ఇక్కడ కేరళలో ఇటు సైడ్ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఎప్పుడైతే విండ్స్ వెస్టర్న్ ఘాట్స్కి ఎంటర్ అవుతుందో ఈ విండ్స్ అనేది ఈ హిల్తో పాటు దీని హైట్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇక్కడ కన్వెక్షన్ ప్రాసెస్ ద్వారా క్లౌడ్స్ని ఫామ్ చేసుకొని రెయిన్ఫాల్ని కలగజేస్తుంది ఇక్కడ. సో ఈ ఏరియా ఏదైతే రెయిన్ షాడో రీజన్ ఉంటుంది కదా తమిళనాడు, ఈ ఏరియాకి ఇది షాడో లాగా వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెయిన్ఫాల్ అనేది ఉండదు. అండ్ ఇలా ఎవ్రీ ప్లేస్కి వెళ్తాయి అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ రెయిన్ఫాల్ని ఇలా క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. ఈ బ్రాంచ్ అండమాన్ అండ్ నికోబార్ని ఐలాండ్స్ని టచ్ చేస్తాయి. టచ్ చేసి ఇలా ఇలా మూవ్ అవుతాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని టచ్ చేస్తుంది అండ్ అరేబియన్ సీ బ్రాంచ్ కేరళని టచ్ చేస్తుంది. మాన్సూన్స్ ఫస్ట్ టచ్ అయ్యే స్టేట్ కేరళ అయితే యూటీ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఇలా విండ్స్ స్టార్ట్ అయ్యి ఇలా బెండ్ అయ్యి ఇలా సౌత్ నుండి ఎంటర్ అయ్యి వెస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతాయి కాబట్టి దీనికి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనే నేమ్ వచ్చింది. అండ్ వీటితో పాటు ఈ హై ప్రెషర్ అండ్ ఇక్కడ లో ప్రెషర్ ఉంది కాబట్టి విండ్స్ వచ్చాయి. సో మనకి రెయిన్ఫాల్ అనేది జరిగింది. ఇది ఒక్క ఫ్యాక్టరే కాకుండా మనకి ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ని ఎఫెక్ట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫస్ట్ ఐటీసీజెడ్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్షన్ జోన్, టిబెటన్ ప్లాట్యూ, జెట్ స్ట్రీమ్స్, అందులోనే సోమాలి జెట్ అండ్ ఎన్సో ఫినామినాస్. ఫస్ట్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఏంటో చూద్దాం. సో అసలు ఈ జోన్ అంటే ఏంటంటే దీన్ని ఈక్వటోరియల్ కన్వర్జెన్స్ జోన్ ఇలా కూడా పిలుస్తారు. ఫస్ట్ ఈ ఐటీసీజెడ్ అనేది లో ప్రెషర్ బెల్ట్ ఆర్ లో ప్రెషర్ జోన్ అన్నమాట. ఇక్కడ ఈ ఇమేజ్లో ఇది ఈక్వేటర్ కనిపిస్తుంది కదా, ఈక్వేటర్ అండ్ ఈక్వేటర్ దగ్గర సన్ ఉంటాడు కాబట్టి ఎక్కువ హై టెంపరేచర్ ఉంటుంది. సో లో ప్రెషర్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ లో టెంపరేచర్ ఉంటుంది కాబట్టి హై ప్రెషర్ అనేది ఉంటుంది. ఈ హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి ఇలా ట్రేడ్ విండ్స్ అనేది మూవ్ అవుతూ ఒక పర్టిక్యులర్ జోన్లో ఇవి రెండు కన్వర్ట్స్ అవుతాయి, అంటే మిక్స్ అవుతాయి. ఈ జోన్నే మనం ఇంటర్ ట్రాపికల్ కన్వర్షన్ జోన్ అని పిలుస్తున్నాం. సన్ ఎలా అయితే మూవ్ అవుతాడో అక్కడ ఐటీసీజెడ్ జోన్ అనేది ఫామ్ అవుతుంది, అంటే లో ప్రెషర్ జోన్ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఇండియాలో జూన్లో సమ్మర్ ఉంటుంది కాబట్టి సన్ ఎలా ఉంటాడు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదుగా ఉంటాడు. ఆ పర్టికులర్ టైంలో ఈ ఏరియాలో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర సన్ ఉంటాడు కాబట్టి ఇక్కడ లో ప్రెషర్ జోన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ లో ప్రెషర్ జోన్ అనేది ఫామ్ అయింది కాబట్టి కిందన ఇండియన్ ఓషన్ కిందన మనకి హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆ విండ్ ప్రాపర్టీ ఏంటి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవ్వడం కాబట్టి ఇలా మూవ్ అవుతాయి. అండ్ ఈ ఐటీసీ జోన్ వల్ల లో ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది కదా, సో ఈ జోన్ వల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్స్ టైంలో ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవ్వడం వల్ల ఈ మాన్సూన్స్ అనేవి ఇండియాలోకి ఫాస్ట్గా ఎంటర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఐటీసీ జెట్
మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది మాన్సూన్ సిస్టమ్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టిబెటన్ ప్లాట్యూ. టిబెటన్ ప్లాట్యూ అనేది ఎర్త్కి పైన ఇండియాకి నార్త్ ఈస్ట్న ఇక్కడ పైన ఉంటుంది. సో ఎర్త్కి పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ టెంపరేచర్ అనేది హై ఉంటుంది. అండ్ టెంపరేచర్ హై ఉంటే లో ప్రెషర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లో ప్రెషర్ అనేది ఉంటుంది. ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ ఈ విండ్స్ అనేవి ఇంకా హీట్ అయిపోయి ఇలా పైకి రేజ్ అవ్వడం, డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కిందన మాస్కరిన్ హై ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ అనేది కూల్ ఉంటుంది కాబట్టి హై ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. విండ్స్ నార్మల్గా హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి మూవ్ అవ్వాలనుకుంటాయి కాబట్టి మూవ్ అవుతాయి కాబట్టి ఇక్కడ నుండి విండ్స్ ఇలా ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడున్న వాటర్ని గ్రాప్ చేసుకొని మూవ్ అవుతున్నప్పుడు కొరియాలిస్ ఫోర్స్ వల్ల ఇలా ఇలా కొంచెం బెండ్ అయ్యి ఇండియాలోకి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఈ విధంగా టిబెటన్ ప్లాట్యూ సౌత్ వెస్ట్ మాన్సూనల్ విండ్స్కి హెల్ప్ చేస్తుంది. సో అనదర్ ఫ్యాక్టర్ జెట్ స్ట్రీమ్స్. జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టెంపరేచర్స్ని చూస్తాం. సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల అండ్ ఎర్త్ రొటేషన్ వల్ల జెట్ స్ట్రీమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి 4 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ జెట్ స్ట్రీమ్స్ గురించి చూద్దాం. అండ్ ఇవి ఫాస్ట్ ఫ్లోయింగ్ ఎయిర్ కరెంట్స్. ఇవి ఫాస్ట్గా మూవ్ అవుతాయి అండ్ వెస్ట్ నుండి ఈస్ట్కి మూవ్ అవుతాయి. అండ్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే ఈ జెట్ స్ట్రీమ్స్ ఇండియన్ మాన్సూన్ అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం. ఫస్ట్ సబ్ ట్రాపికల్ వెస్ట్రలీ జెట్ స్ట్రీమ్స్. ఫస్ట్ సబ్ ట్రాపికల్ వెస్ట్రలీ జెట్ స్ట్రీమ్ గురించి చూద్దాం. ఇవి మే లేదా జూన్ టైంలో టిబెటన్ ప్లాట్యూ హీట్ ఎక్కడం వల్ల ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి నార్త్ వర్డ్స్గా మూవ్ అయ్యి ఐటీసీ జెడ్, సపోజ్ ఇది ఇండియా అనుకోండి, ఇది జూన్ ఆర్ మే టైంలో ఎలా ఉంటుంది, అరౌండ్ ఇండియాలో ఉంటుంది. సో ఇక్కడ ఈ జెట్ అనేది నార్త్ వర్డ్స్కి ఇలా పైకి మూవ్ అయినప్పుడు ఇక్కడ ప్లేస్ క్రియేట్ అవుతుంది కదా. సో ఈ ప్లేస్ క్రియేట్ అవ్వడంతో ఐటీసీ జెడ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇంటర్ ట్రాపికల్ కన్వర్షన్ జోన్ అనేది, ఆ జోన్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వడానికి ఇది స్పేస్ని ఇస్తుంది కాబట్టి ఈ జోన్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది, లో ప్రెషర్ జోన్. సో ఈ జోన్ ఇక్కడ ఫామ్ అవ్వడంతో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ని ఇది ట్రిగర్ చేస్తుంది. అండ్ సడన్గా ఇది షిఫ్ట్ అవ్వడం వల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఎక్కువగా ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సబ్ ట్రాపికల్ వెస్ట్రలీ జెట్ స్ట్రీమ్స్ ఇలా మూవ్ అయ్యి ఐటీసీ జెడ్ని ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి దీన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్. ఇవి కూడా టిబెటన్ ప్లాట్యూ హీట్ అవ్వడం వల్ల ఈస్ట్ నుండి వెస్ట్ డైరెక్షన్కి మూవ్ అవుతూ అరేబియన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ నుండి వాటర్ని గ్రాప్ చేసుకుంటూ ఇండియాలోకి ఎంటర్ అవ్వడం వల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్స్కి హెల్ప్ అవుతుంది. ఇవి స్ట్రాంగ్గా మూవ్ అయ్యి అబోవ్ యావరేజ్ మాన్సూన్ సీజన్ని క్రియేట్ చేయవచ్చు. సో ఈ విధంగా ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ సోమాలి జెట్ స్ట్రీమ్స్. ఇవి ఇంపార్టెంట్ జెట్ స్ట్రీమ్స్. నార్మల్గా లో లెవెల్లో ఫామ్ అవుతుంది, అంటే అరౌండ్ 1 or 1.5 kilometers ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. ఈ లెవెల్లో ఈ సోమాలి జెట్ స్ట్రీమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి మాస్కరిన్ హై ఉంటుంది కదా, అక్కడ దగ్గరలో ఆరిజినేట్ అయ్యి ఈస్ట్ ఆఫ్రికన్ కోస్ట్ నుండి అరేబియన్ సీ
ఈ అరేబియన్ సీకి ఫ్లో అవుతూ అక్కడున్న ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఎక్కువగా మాయిశ్చరైజర్ని గ్రాప్ చేసుకొని ఎంటర్ అవుతాయి. ఇవి ప్రైమరీ డ్రైవర్స్గా సౌత్ వెస్ట్ మాన్సూన్స్కి హెల్ప్ చేస్తాయి. సో సోమాలి జెట్స్ని ప్రైమరీ డ్రైవర్ ఆఫ్ మాన్సూన్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని కూడా అంటారు. సో ఈ విధంగా సోమాలి జెట్ స్ట్రీమ్స్ అనేవి సౌత్ వెస్ట్ మాన్సూన్స్కి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎన్సో ఫినామినాస్. మనకి ఎన్సోలో 3 టైప్స్ ఆఫ్ ఫినామినాస్ ఉంటాయి: ఎల్నినో, లానినో అండ్ న్యూట్రల్ ఫేజ్. ఈ ఫినామినాస్ వల్ల కూడా సపోజ్ ఎల్నినో ఫామ్ అయినప్పుడు రెయిన్ఫాల్ అనేది మనకి చాలా లోగా ఉంటుంది. లానినో ఫామ్ అయినప్పుడు రెయిన్ఫాల్ అనేది హైగా ఉంటుంది. ఎందుకో నేను లాస్ట్ వీడియోలో ఎల్నినో అండ్ లానినో ఫినామినాస్ గురించి చెప్పాను. అక్కడ ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా ఐటీసీ జెట్, టిబెటన్ ప్లాట్యూ, జెట్ స్ట్రీమ్స్ అండ్ ఎన్సో ఫినామినాస్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఇండియాలోకి ఎంటర్ అవ్వడం జరుగుతాయి అండ్ మోస్ట్లీ 60 to 70% రెయిన్ఫాల్ని ఇండియాకి ప్రొవైడ్ చేస్తాయి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ గురించి చూద్దాం. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? డిసెంబర్ టు జనవరి టైంలో ఇండియాకి రెయిన్ఫాల్ని ఇస్తుంది. ఇది ఇండియా అనుకోండి. ఆల్రెడీ సమ్మర్లో ఇక్కడ ఐటీసీజెడ్ ఫామ్ అయి ఉంటుంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర. అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల ఈ ఏరియా అనేది ఇండియాకి రెయిన్ఫాల్ వస్తుంది కాబట్టి ఈ ఏరియా అనేది కూల్ అయిపోయి ఉంటుంది. సో ఐటీసీజెడ్ అనేది విత్డ్రా అవ్వడం జరుగుతుంది ఇండియా నుండి, ఇలా కిందికి రావడం జరుగుతుంది. ఎక్కడైతే లో ప్రెషర్ ఉంటుందో అక్కడికి ఈ జోన్ అనేది షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే సన్ ఇన్సులేషన్ హీట్ అనేది ఎక్కువ ఉంటుందో అక్కడికి ఇలా లో ప్రెషర్ జోన్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కూల్ అయిపోయి ఉంటుంది కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల. సో ఎప్పుడు విండ్స్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తాయి కాబట్టి ఈ ఐటీసీజెడ్ షిఫ్ట్ అవ్వడంతో విత్డ్రా అవ్వడంతో ఇక్కడ హై ప్రెషర్ నుండి విండ్స్ అనేవి ట్రేడ్ విండ్స్ అనేవి ఇలా లో ప్రెషర్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ ఇదంతా ల్యాండ్ మాస్ కాబట్టి వాటర్ ఉండదు కాబట్టి ఇక్కడ నుండి ఇలా నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ విండ్స్ వచ్చేటప్పుడు ఏ రెయిన్ఫాల్ అనేది ఉండదు. ఎక్కడైతే ఇక్కడ కిందికి వస్తుందో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఉన్న వాటర్ని గ్రాప్ చేసుకొని ఇక్కడ తమిళనాడు ఏరియాకి రెయిన్ఫాల్ని ఇస్తుంది. సో నార్త్ ఈస్ట్ వల్ల తమిళనాడులో మనం రెయిన్ఫాల్ జరుగుతుంది. సో వీటిని రిట్రీటింగ్ మాన్సూన్స్ అంటారు. నెక్స్ట్ రెయిన్ఫాల్ అనేది సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల ఇండియాలో పడడం జరుగుతుంది. అండ్ ఎంత రెయిన్ఫాల్ జరుగుతుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ ఈ ఎల్లో రీజన్స్లో 50 to 1000 mm బ్యాండ్స్ ఆఫ్ యావరేజ్ రెయిన్ఫాల్ పడుతుంది. అండ్ ఈ డార్క్ ఎల్లో ఉంది కదా, ఇక్కడ 1001 to 1500. ఇక్కడ నెక్స్ట్ గ్రీన్లో 1501 to 2000. అండ్ నెక్స్ట్ స్కై బ్లూలో మెయిన్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 2001 to 3000. ఇక్కడ ఈ డార్క్ బ్లూ ఉంది కదా, కేరళ, గోవా. ఇక్కడ ఈ డార్క్ బ్లూలో గ్రేటర్ దెన్ 3000 mm బ్యాండ్స్ ఆఫ్ యావరేజ్ రెయిన్ఫాల్ అనేది పడుతుంది. అండమాన్ అండ్ నికోబార్లో కూడా గ్రేటర్ దెన్ 3000 mm బ్యాండ్స్ ఆఫ్ యావరేజ్ రెయిన్ఫాల్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఒక డిపార్ట్మెంట్ గురించి చూద్దాం. ఐఎండి, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్. ఇది 1875లో ఫామ్ అయింది అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఫంక్షన్ అవుతుంది.
ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, మనకి ఎక్స్‌ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు లైక్ ఎల్ నీనో ఫార్మ్ అవుతుంది అండ్ సూపర్ ఎల్ నీనో ఫార్మ్ అవుతుందని చెప్పి రీసెంట్‌గా ప్రిడిక్ట్ చేసింది కదా! ఇలాంటి ప్రిడిక్షన్స్ అండ్ ఏవైనా సైక్లోన్స్ రాబోతున్నాయా? లేకపోతే హీట్ వేవ్స్ ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ వెదర్ కండిషన్స్‌ని మనకి చెప్తుంది. అండ్ రీసెంట్‌గా ఈసారి 92% ఆఫ్ ఎల్‌పీఏ లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్‌ఫాల్ అనేది ఉండబోతుందని చెప్పి ప్రిడిక్ట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి ప్రిడిక్షన్స్ కూడా ప్రిడిక్ట్ చేసి ముందుగానే మనకి ఇన్ఫార్మ్ చేస్తుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ మెట్రలాజికల్ స్టాటిస్టిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దేనిపైన? అగ్రికల్చర్, వాటర్ సోర్స్ మేనేజ్మెంట్, ఇండస్ట్రీస్, ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ అదర్ నేషనల్ బిల్డింగ్ యాక్టివిటీస్ మీద ఇది మెట్రలాజికల్ స్టాటిస్టిక్స్‌ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇలా ప్రిడిక్ట్ చేసి చెప్పడంతో మెయిన్‌గా అగ్రికల్చర్, షిప్పింగ్, ఏవియేషన్, ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ ఇలాంటి డిఫరెంట్ సెక్టార్స్‌కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆల్ ఇండియా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఫోర్‌కాస్ట్ అండ్ యాక్చువల్ రెయిన్‌ఫాల్ ప్రిడిక్ట్ చేసిన పర్సెంటేజ్ అండ్ యాక్చువల్ పర్సెంటేజ్ ఆఫ్ లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్‌ఫాల్‌ని ఇక్కడ కనిపిస్తుంది. 2021లో ప్రిడిక్ట్ చేసింది 101% ఆఫ్ లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్‌ఫాల్ వస్తుందని చెప్పి ఐఎండీ ప్రిడిక్ట్ చేసింది. యాక్చువల్ రెయిన్‌ఫాల్ కూడా 100% ఉంది. అంటే యాక్యురేట్‌గా ప్రిడిక్ట్ చేస్తుంది అని చెప్తున్నా. అండ్ 2024 వరకు మీరు ఈ కాలిక్యులేషన్స్ చూడొచ్చు. అండ్ రీజన్ వైస్‌గా ఏ రీజన్‌కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ యాన్యువల్ రెయిన్‌ఫాల్ పడుతుందో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ మంత్ జూన్‌లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది? జులైలో ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది రెయిన్‌ఫాల్? ఇలా ఎవ్రీథింగ్ ప్రిడిక్ట్ చేసి ఐఎండీ మనకి చెప్తుంది. నెక్స్ట్ ఈ మాన్సూన్ సిస్టమ్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్స్ చూద్దాం. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల మెయిన్‌గా ఎఫెక్ట్ అయ్యే సెక్టార్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్. ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటో చూద్దాం. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల 60-70% ఆఫ్ యాన్యువల్ రెయిన్‌ఫాల్‌ని మనం రిసీవ్ చేసుకుంటాం. ఇది అగ్రికల్చర్ సెక్టార్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ రెయిన్‌ఫాల్‌ని బేస్ చేసుకొని రైతు క్రాప్ ప్యాటర్న్స్‌ని డిసైడ్ చేసుకుంటాడు. అంటే బాగా రెయిన్‌ఫాల్ వస్తుంది, లైక్ మంచి రెయిన్‌ఫాల్ వస్తుంది అంటే ఎక్కువ వాటర్‌ని యూజ్ చేసుకునే క్రాప్స్‌ని పండిస్తారు. లేదు అంటే తక్కువ వాటర్‌ని యూజ్ చేసుకునే క్రాప్స్‌ని పండిస్తారు. అండ్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ రెయిన్‌ఫాల్ వల్ల వాటర్ రిజర్వాయర్స్, గ్రౌండ్ వాటర్, డ్యామ్స్, లేక్స్ ఇవి ఫిల్ అయ్యి ఖరీఫ్ సీజన్ తర్వాత రబీ సీజన్‌కి ఈ వాటర్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇలా మంచిగా రెయిన్‌ఫాల్ వచ్చి అండ్ ఇక్కడ ఐఎండీ ఈ డిపార్ట్మెంట్ ముందుగా ప్రిడిక్ట్ చేసి చెప్తుంది కాబట్టి రైతులు ఎప్పుడు సోవింగ్ చేసుకోవాలి, ఏ ప్యాటర్న్ ఆఫ్ క్రాప్స్ వేయాలో డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో సౌత్ వెస్ట్ మాన్సూన్‌లో మెయిన్‌గా ఎఫెక్ట్ చేసే సెక్టర్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టార్. అండ్ ఇది దెబ్బతింటే చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాలి. ఎగ్జాక్ట్ టైంలో మంచిగా రెయిన్‌ఫాల్ వచ్చే టైంలో సోవింగ్ చేయడం జరిగితే గుడ్ క్రాప్ ఈల్డింగ్‌ని చూడొచ్చు. సో సఫిషియంట్ ఈ గుడ్ క్రాప్ ఈల్డింగ్ వల్ల రైతులకి ప్రాఫిట్స్ వస్తాయి. మనకి ఫుడ్ అనేది సర్ప్లస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ క్రాప్స్ అండ్ ఫుడ్ మీద ప్రైసెస్ అనేవి పెరగకుండా ఉంటాయి. సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్. నెగెటివ్ ఇంపాక్ట్ ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ లేట్ అవ్వడం. సో సోవింగ్ అనేది డిలే అవ్వడం జరుగుతుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ డిలేగా రావడంతో సోవింగ్ అనేది డిలే అవుతుంది. సో క్రాప్ ఈల్డింగ్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఒకవేళ మంచి రెయిన్‌ఫాల్ వచ్చి హెవీ రెయిన్‌ఫాల్ వస్తే ఆల్రెడీ క్రాప్స్ వేసుంటారు కదా! అవి కొట్టుకొని ఇలాంటి ఎకనామిక్ అండ్ అగ్రికల్చర్ డిస్ట్రెస్ అనేది చూస్తూ ఉంటాం. ఇది నెగెటివ్ ఇంపాక్ట్. అండ్ నెక్స్ట్ సెక్టర్ వచ్చేసి ఎకానమీ. ఎకానమీ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుందో చూద్దాం. ఎకానమీ. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎకానమీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ యావరేజ్‌గా ఆర్ అబోవ్ యావరేజ్‌గా ఉన్నప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ నుండి మనకి గుడ్ క్రాప్ ఈల్డింగ్ అనేది వస్తుంది. దీనివల్ల జీడీపీ గ్రోత్ అనేది పెరుగుతుంది. అండ్ సఫిషియంట్ ఫుడ్ క్రాప్స్ అనేవి సఫిషియంట్‌గా ఉంటాయి. అండ్ ఫుడ్ క్రాప్ సఫిషియంట్‌గా ఉన్నప్పుడు ఇన్‌ఫ్లేషన్ అనేది పెరగకుండా ఉంటుంది.
అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ బిలో యావరేజ్ రెయిన్ఫాల్ వస్తే జీడిపి గ్రోత్ అనేది తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్, ఈ క్రాప్ ఈల్డింగ్ సరిగ్గా లేక, సఫిషియంట్ క్రాప్స్ లేక ప్రైసెస్ అనేవి పెరిగిపోతాయి. ప్రైసెస్ పెరగడంతో ఇన్ఫ్లేషన్ అనేది పెరగచ్చు. అండ్ ఈల్డింగ్ సరిగ్గా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా దెబ్బతింటుంది. సో గుడ్ రెయిన్ఫాల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఎకానమీకి. థర్డ్ది హైడ్రో పవర్ అండ్ ఎనర్జీ. మంచిగా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ పడి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల మనకి మంచి రెయిన్ఫాల్ వస్తే రిజర్వాయర్స్ ఫుల్ అవుతాయి. దీనివల్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ అన్నది మంచిగా జనరేట్ అవుతుంది. దీనివల్ల క్రూడ్ ఆయిల్, రీసెంట్గా క్రూడ్ ఆయిల్ డెఫిషియన్సీ చూస్తున్నాం. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం చూస్తున్నాం. వీటన్నిటిని మనం అవాయిడ్ కూడా చేయొచ్చు. అండ్ పొల్యూషన్ని కూడా తగ్గించవచ్చు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ సెక్టర్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్. ఇండియాలో 2/3 ఇండియన్స్ డైరెక్ట్ గాను లేకపోతే ఇండైరెక్ట్ గాను అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. సో రెయిన్ఫాల్ తగ్గితే ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అండ్ పావర్టీ అనేది పెరుగుతుంది. అంటే దీనివల్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది అండ్ డిమాండ్ కూడా తగ్గిపోతుంది. దీంతో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ గ్రోత్ కూడా డిక్లైన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్. గుడ్ రెయిన్ఫాల్ వల్ల ఫ్లోరా అండ్ ఫనా ఇవి రీస్టోర్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీనివల్ల మోస్ట్ ప్రొడక్టివ్ ఎకోసిస్టమ్ ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఫిషింగ్ ఇండస్ట్రీ బూమ్ అవుతుంది. అండ్ వెట్లాండ్స్ మంచిగా క్రియేట్ అవుతాయి. దీనివల్ల ఎండేంజర్డ్ స్పీసెస్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ డిజాస్టర్. ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ వల్ల ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, పర్టికులర్గా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో సాయిల్ ఎరోషన్ అవ్వడం, ఇలాంటి డిజాస్టర్స్ని ఫేస్ చేస్తాం. దీనివల్ల అగ్రికల్చర్ ఫర్టిలిటీ అనేది కూడా, సాయిల్ ఫర్టిలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. ఇలాంటి టైమ్స్లో వెక్టార్ బోర్న్ డిసీజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్. షార్ట్ టర్మ్ రెయిన్ఫాల్ వల్ల హ్యూమిడిటీ ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్గా డ్రై ఏరియాస్ లైక్ గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి డ్రై ఏరియాస్ ఇంకా వెట్ అవ్వడం జరుగుతుంది. సో గుడ్ రెయిన్ఫాల్ వల్ల ఇండియాకి చాలా లాభాలే ఉన్నాయి. సో గుడ్ రెయిన్ఫాల్ సూట్స్ ఇండియా రాదర్ దెన్ హెవీ అండ్ డెఫిషియెంట్ మాన్సూన్ రెయిన్ఫాల్. థ్యాంక్ యూ.